ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతున్న మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవలే అదే గురుకుల కళాశాలలకు చెందిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని డి వైష్ణవి కళాశాలలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడంతో ప్రభుత్వ అధికారులు గురుకుల కళాశాల ప్రిన్సిపల్ను సస్పెండ్ చేశారు. ఆ సంఘటన మరవక ముందే తాజాగా అదే గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఇరుగు అస్మిత ఉరివేసుకుని మరణించింది. ఈ నెల 10న ఇంటర్ విద్యార్థిని వైష్ణవి మృతి చెందడంతో విద్యార్థులు భయపడకుండా ఉండడానికి పాఠశాల కళాశాలకు 4 రోజులు హోమ్ సిక్ సెలవులను ప్రకటించారు. దీంతో అస్మిత సెలవుల్లో హైదరాబాద్కు వెళ్లింది. శనివారంతో సెలవులు అయిపోయినందున పాఠశాలకు వెళ్దామని చెప్పి అస్మిత తల్లి తన పనులకు వెళ్లి తిరిగి వచ్చేసరికి అస్మిత ఇంట్లోనే ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుంది. పాఠశాలకు వెళ్లాల్సిన రోజే అస్మిత ఉరివేసుకోవడం మిస్టరీగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ అమ్మి. గతంలో సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ బాలికల రెసిడెన్షియల్ కళాశాలలోని గత నెల 10వ తారీఖున అదే హాస్టల్లోని సంబంధించినటువంటి విద్యార్థిని ఫేర్వెల్ పార్టీ జరిగిన క్రమంలో అదే సాయంత్రం వైష్ణవి అనే విద్యార్థిని, ఇంటర్మీడియట్ చదువుతున్న వైష్ణవి అనే విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదే సంబంధించినటువంటి హాస్టల్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ వారు ఏదైతే భయభ్రాంతకు గురయ్యాతో విద్యార్థులకు సెలవు ప్రకటించడం జరిగింది. ఇదే సెలవులో సంబంధించినటువంటి విద్యార్థిని సూర్యాపేట జిల్లా మోతే మండలానికి సంబంధించినటువంటి ఈ అస్మిత అనే విద్యార్థి సెలవులకు తమ బంధువులైనటువంటి ఇంటికి హైదరాబాద్ వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ సెలవులు ముగియడంతో తిరిగి